నమస్తే అండి. వెల్కమ్ టు మై ఛానల్ ఆంధ్ర వంటలు. ఇప్పుడు మీకు దద్దోజనం ఎలా చేయాలో చూపిస్తానండి. దద్దోజనాన్ని మనం ప్రసాదంగాను, లేదంటే మార్నింగ్ టైమ్ టిఫిన్‌గా కూడా యూజ్ చేస్తూ ఉంటాం మన ఆంధ్ర సైడ్‌లో. ఇది నవరాత్రుల్లో అమ్మవారికి ఇష్టమైన ప్రసాదం. అలాగే వరలక్ష్మి పూజకు లక్ష్మీదేవికి కూడా పెడుతూ ఉంటారు చాలామంది. ఇప్పుడు దద్దోజనంలో మీకు 2 రకాలు చూపిస్తానండి. ఒకటి అన్నంతోటు మరియు అటుకులతో కూడా చూపిస్తాను. 2 చూడ్డానికి ఒకేలాగా ఉంటాయి గానండి, టేస్ట్ వైస్‌గా మనకు డిఫరెన్స్ అనేది మనకు తెలుస్తుంది. స్టార్ట్ చేద్దామండి. ఇప్పుడు ఒక గిన్నె తీసుకున్నానండి. దాంట్లోకి నేను ఒక కప్పు కొలత తీసుకుంటున్నాను. దాంట్లో 2 కప్పులు రైస్ వేసుకుంటున్నానండి. చూస్తున్నారు కదా! ఇప్పుడు దీంట్లోకి తగినంత ఉప్పు వేసుకొని మనం ఒకసారి గరిటెతో మంచిగా నలిపేసుకుంటే ఎంతో కదండి, ఒక్క 2 సార్లు ఇలా కలిపామంటే మనకి దద్దోజనానికి అన్నం రెడీగా ఉంటుందనమాట. అలా కలిపేసుకొని పక్కన పెట్టేసుకుందామండి. అది కొంచెం చల్లారాలి. చల్లారిన తర్వాత ఒక కప్పు పెరుగు సరిపోతుందండి దీంట్లోకి. కమ్మగా ఉండాలండి పెరుగెప్పుడూ కూడా దద్దోజనానికి. ఒకసారి వేసి ఇది మంచిగా కలిపేసుకొని పావు కప్పు పాలు వేస్తున్నానండి. ఇవి కాచి చల్లార్చిన పాలు. అవి కూడా వేసి ఒకసారి మంచిగా కలిపేసుకుందామండి. కలిపిన తర్వాత అంతా ఒకసారి మంచిగా పైన ఇలా సాఫ్ట్‌గా చేసేసి పక్కకు పెట్టేసుకుందామండి. ఇప్పుడు దీంట్లోకి తాలింపనేది చూద్దామండి. నేను స్టవ్ వెలిగించుకొని బాండీ పెట్టుకొని కొంచెం ఆయిల్ వేసుకుంటున్నానండి. ఆయిల్ కాగిన తర్వాత ఒక స్పూన్ పచ్చెనపప్పు, ఒక స్పూన్ మినపప్పు, జీలకర్ర హాఫ్ స్పూన్, ఆవాలు హాఫ్ స్పూన్, మిరియాలు కూడా హాఫ్ స్పూన్ అండి. ఒకవేళ మీకు ఘాటు ఇష్టపడితే గనుక మిరియాలు కొంచెం ఎక్కువ వేసుకోవచ్చు. ఇబ్బంది ఏం లేదండి. ఇవి వేసుకొని ఒకసారి మంచిగా కలిపేసుకోండి. ఇవి తాలింపు అనేది మంచిగా వేగాలి. చిన్న మంట మీద మనం తాలింపు మంచిగా వేపుకుంటే టేస్ట్ అనేది బావుంటుందనమాట. ఒకసారి ఇదంతా వేగిన తర్వాత ఒక చిన్న అల్లం ముక్క చిన్న చిన్న ముక్కల కింద కోసుకొని వేసుకుంటున్నానండి. ఒక పచ్చిమిరపకాయి, అవి కూడా చిన్న ముక్కలే. ఒక ఎండుమిరపకాయి, ఇవి కూడా చిన్న చిన్న ముక్కలుగా వేసుకుంటే మనకు దద్దోజనంలోకి తినడానికి ఇబ్బంది లేకుండా ఉంటదనమాట. ఇవి కూడా మంచిగా వేగాలండి. ఇవి కూడా ఒకసారి వేగిన తర్వాత ఒక 2 రెమ్మలు కరివేపాకండి. ఇది కూడా ఒకసారి మంచిగా కలిపేసుకుంటే మనకు తాలింపనేది రెడీ అయిపోతుంది. దద్దోజనంలో తాలింపు కూడా చల్లారిన తర్వాతే వేయాలండి. ఇది ఒకసారి కొ అయిపోయిందండి. ఇది కూడా చల్లారింది, వేసేస్తున్నాను. ఇప్పుడు దద్దోజనాన్ని మంచిగా ఒకసారి కలిపేసుకోండి. ఒక 2, 3 సార్లు గరిటెతో కలిపిన తర్వాత చూడండి ఎంత చక్కగా వచ్చిందో దద్దోజనం. చాలా బావుంటుందండి. దద్దోజనం రెడీ అయిపోయింది. ఇది అన్నంతో చేసిన దద్దోజనం అండి. చూస్తున్నారు కదా! చాలా సింపుల్‌గా అంటే సింపుల్‌గా చేసేసుకున్నాం. ఈ దద్దోజనం అనేది ఎప్పుడైనా సింపుల్‌గా మనం ఎప్పుడన్నా అనిపిస్తే అప్పుడు చేసేసుకోవచ్చండి. తినేటప్పుడు మనసుకి హాయిగా, కడుపులో చల్లగా హాయిగా ఉంటుంది. ఇది చల్లగా ఫ్రిడ్జ్‌లో పెట్టి కూడా తినొచ్చు. ఏమి ఇబ్బంది లేదు. కొంతమంది దీంట్లో దానిమ్మ గింజలు వేసుకొని కూడా తింటారండి. అలాగే బూందీ కూడా వేసుకొని తింటారు. చాలా బావుంటది. మీరు ఎప్పుడు తినకపోతే ట్రై చేయండి. ఇప్పుడు అటుకులతో దద్దోజనం ఎలాగో అనేది మీకు చూపిస్తానండి. ఒక కప్ అటుకులు తీసుకున్నాను నేను. ఇది క్వాంటిటీ ఎక్కువే అవుతదండి. అటుకుల్ని శుభ్రంగా కడుక్కోవాలండి. గడ్డి, దుమ్ము అలా ఎక్కువగా ఉంటాయి. అలాగే 4, 5 సార్లు కడిగిన తర్వాత ఈ అటుకులు ఆటోమేటిక్‌గా మెత్తబడతాయి. చూస్తున్నారు కదా! కడిగిన తర్వాత వాటర్ అంతా పోయేలాగా ఇలా జాలి గిన్నెలో వేసుకోండి. దాని తర్వాత గిన్నెలోకి ట్రాన్స్‌ఫర్ చేసుకోండి. చూస్తున్నారు కదా! నేనైతే గిన్నెలో వేసేసుకున్నాను. అటుకులు చూడండి ఎంత పొడి పొడిగా అయిపోయాయో. ఇప్పుడు దీంట్లోకి హాఫ్ కప్ పెరిగేస్తున్నానండి. ఇది సరిపోదు. ప్రస్తుతానికి హాఫ్ కప్ ఎయ్యాలండి. ఫుల్ వేయకూడదు. అలాగే పావు కప్పు కాచి చల్లార్చిన పాలు వేసానండి. ఇది ఒకసారి మంచిగా కలిపేసుకుందాం. అటుకులు అనేవి పెరుగుని చాలా స్పీడ్‌గా పీల్చేసుకుంటాయండి. అందుకే ఫుల్‌గా వేయకూడదని చెప్పాను. ఇంకో హాఫ్ కప్ పెరుగుని తర్వాత వేయిస్తాను. అది చూడండి. కొంచెం సాల్ట్ కూడా వేసానండి. తగినంత వేసుకోండి. ఒకసారి అంతా మంచిగా కలిపేసుకొని దీన్ని కూడా పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు తాలింపు చూద్దామండి. ఇందాక చెప్పినయండి పచ్చెనపప్పు, మినపప్పు, జీలకర్ర, ఆవాలు, మిరియాలు. ఇవి ఒక కప్పే కాబట్టి దానికన్నా కొంచెం తక్కువ తీసుకున్నానండి. ఇవి కూడా మంచిగా వేపేసుకుందాం. తక్కువ ఆయిలే పడతదండి దద్దోజనానికి ఎప్పుడు కూడా. చూడండి చక్కగా వేగాలి. ఒకసారి మంచిగా అటు ఇటు కలిపేసుకున్న తర్వాత అలా ఇందుట్లో కూడా ఇంచు అల్లం ముక్క చిన్న ముక్కల కింద వేసేసుకుంటున్నాను. ఒక పచ్చిమిరపకాయి, ఒక ఎండుమిరపకాయి. నేను చేసే క్వాంటిటీ కండి. మీరు క్వాంటిటీ ఎక్కువ పెంచినప్పుడు
ఇవన్నీ కూడా పెంచాల్సి వస్తుంది. ఓకేనండి. చక్కగా వేగిన తర్వాత 2 రెమ్మలు కరివేపాకు కూడా వేసుకొని ఒకసారి మంచిగా కలిపేసుకుంటున్నానండి. తాలింపు అనేది మంచిగా వేగిపోయింది. ఇది కూడా చల్లారిన తర్వాత కలుపుదాం. ఇంకొక అరకప్పు పెరుగన్నాను కదండీ! ఇప్పుడు కలపండి. ఇప్పుడు మంచిగా కలిపేసి, ఈ చల్లారిన తాలింపును కూడా వేసి, ఒకసారి మంచిగా మళ్ళీ అంతా తాలింపంతా దీంట్లో కలిసేలాగా ఒక 2, 3 సార్లు కలిపితే మీకు అటుకుల దద్దోజనం తయారైపోయింది. మీకు 2 రకాల అన్నంతోటు, అటుకులతోటు చాలా సింపుల్‌గా చేయడం అనేది చూపిచ్చాను కదండీ! టేస్ట్ బాగుంటుంది. ఒకసారి ట్రై చేయండి. ఈ 2 మీకు నచ్చినట్టయితే ఈ నవరాత్రులకు మీరు కూడా ఒకసారి ట్రై చేసి అమ్మవారికి ప్రసాదంగా పెడతారు కదూ! హ్యాపీగా చేసుకోవచ్చండి. ప్రసాదంగాను, టిఫిన్‌గాను ఆల్రెడీ మీకు చెప్పాను. చాలా సింపుల్‌గా అయిపోయింది కదండీ! దద్దోజనం. చాలా మందికి ఇష్టం గూడా ఈ టిఫిను, ప్రసాదం గూడా. 2 విధాలుగా చెప్తున్నాను. మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్. మీకు కొంచెం మా ఛానల్‌కి సపోర్ట్ చేయండి.